మూసీ ప్రాజెక్టు పేరుతో దేశంలోని అతిపెద్ద కుంభకోణానికి తెరలేపారని కాంగ్రెస్ సర్కార్పై మండిపడ్డ కేటీఆర్. కేటీఆర్ను అడ్డుకున్న కాంగ్రెస్ శ్రేణులు గో బ్యాక్ అంటూ నినాదాలు. భారత బాటలో నడుస్తున్న కాంగ్రెస్ కు భంగపాటు తప్పదు అని స్పష్టం చేసిన ఈటెల రాజేందర్. పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు ఇచ్చిన మాట ప్రకారం హామీలను నెరవేరుస్తున్నామని స్పష్టం. వెళ్తే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు నిరసన సెగ తగిలింది. ముషీరాబాద్ వద్ద ఆయన్ను కాంగ్రెస్ శ్రేణులు అడ్డుకున్నాయి. గో బ్యాక్ కేటీఆర్ అంటూ నినాదాలు చేశాయి. మూసీ నది పరివాహక ప్రాంత నివాసులకు భరోసా కల్పించేందుకు ఆయన వెళ్తుండగా ముషీరాబాద్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. మూసీ నది రివర్ బెడ్ పరిధిలో ఉన్న నివాసాల కూల్చివేతలు ఈ ఉదయం ప్రారంభమయ్యాయి. ఖాళీ చేసిన ఇళ్లను అధికారులు కూల్చివేస్తున్నారు. ఈ క్రమంలో ఆ ప్రాంతంలో భారీ ఎత్తున పోలీసులు మోహరించారు. కూల్చివేతలను పరిశీలించేందుకు బాధితులకు భరోసా కల్పించేందుకు బీఆర్ఎస్ నేతలతో కలిసి కేటీఆర్ చాదర్ ఘాట్ కు బయలుదేరారు. విషయం తెలుసుకున్న కాంగ్రెస్ శ్రేణులు ముషీరాబాద్ వద్ద కేటీఆర్ కాన్వాయ్ ని అడ్డుకున్నాయి. కొందరు కేటీఆర్ ప్రయాణిస్తున్న వాహనంపై కూడా ఎక్కారు. వరదలు వస్తే ఆనాటి అప్పటి చాలా పెద్ద ఇంజనీర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారిని అప్పటి నిజాం ప్రభుత్వం పిలిచి మూసీకి వరదలు వచ్చినాయి, భవిష్యత్తులో రాకుండా ఉండాలంటే ఏం చేయాలి చెప్పండి అంటే 2 చెరువులు ప్లాన్ చేసినారు పైన, ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్. ఎందుకు ఆ 2 చెరువులలో ఎక్కువ నీళ్లు వస్తే అక్కడే నిల్వ ఉంచి దాదాపు 7.5 టీఎంసీల నీళ్లు, 7.5 టీఎంసీలు అంటే ఒక హుసేన్ సాగర్ 1 టీఎంసీ. మీకు ఐడియా కోసం చెప్తున్నా, హుసేన్ సాగర్ మొత్తం కెపాసిటీ 1 టీఎంసీ. 2 చెరువులు ఆనాడు విశ్వేశ్వరయ్య గారు కట్టినారు. 1920 సంవత్సరంలో పూర్తయి ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ 2 కట్టినారు. తద్వారా మళ్ళీ భవిష్యత్తులో మూసీకి వరదలు వచ్చినా తట్టుకునే పరిస్థితి ఉండాలి, ఎవరికేం కావద్దు అన్న ఉద్దేశంతో ఆ 2 కట్టడమే కాకుండా దాని గేట్లు కూడా పెట్టారు. ఉస్మాన్ సాగర్ కానీ హిమాయత్ సాగర్ కానీ గేట్లు కూడా ఎందుకు పెట్టినారంటే దాన్ని రెగ్యులేట్ చేయడానికి, వచ్చిన నీళ్ళని కూడా ఒకటేసారి పంపకుండా ఇక్కడ కింద ఏమన్నా ఎక్కడన్నా ముంపు కానీ ఇబ్బంది కానీ ఉంటే భవిష్యత్తులో మళ్ళీ ఆ సమస్య రావద్దని చెప్పి ఆ రకంగా కేసీఆర్ గారు చెప్పింది ఒక్క మాట ఆ రోజు మా అందరికీ కూడా. ఆయన ఏం చెప్పినారు కేసీఆర్ అంటే, ముందు ఎవరైనా అక్కడ ఇబ్బంది పడుతున్న వాళ్ళు, నీళ్లు ఇళ్లలో ఉన్న వాళ్ళు ఉంటే ముందు వాళ్లకు మాత్రం వాళ్ళకి కన్విన్స్ చేయండి, మీ ప్రాణాలకు ప్రమాదం అని చెప్పండి తప్ప ఎవరిని ఇబ్బంది పెట్టకండి, ఎవరి ఇల్లు కూల్చకండి. ఏమన్నా ఉంటే MFL అంటారు, మాక్సిమం ఫ్లడ్ లెవెల్, అది మాత్రం మార్కింగ్ చేసి పెట్టండి, అంతవరకే ఉంచండి అని చెప్పినారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కొనసాగుతుంది. కర్నూలు జిల్లా పత్తికొండ మండలం పుచ్చకాయల మండలం సీఎం పర్యటించారు. పుచ్చకాయల మండలం ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు సీఎం నారా చంద్రబాబు నాయుడు అందజేశారు. కృష్ణా జిల్లా మొవ్వలో సచివాలయ సిబ్బంది ఇంటింటికి వెళ్లి పెన్షన్లు పంపిణీ చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు పాల్గొన్నారు. అనంతపురం జిల్లా బెలుగుప్ప మండలం తాండలో అధికారులతో కలిసి టీడీపీ నేతలు పెన్షన్లు అందించారు. కర్నూలు నిర్మల్ నగర్లో పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత్రారెడ్డి పెన్షన్లు ఇంటింటికి వెళ్లి లబ్ధిదారులకు పెన్షన్లు అందించారని, ఇచ్చిన మాట ప్రకారం హామీలు నెరవేరుస్తున్నామని తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండలోని ఎగువగడ్డ కాలనీలో 12-13 వార్డులో బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత పెన్షన్లు పంపిణీ చేశారు. 1,000 రూపాయలు చేశారు. దీనికి కూడా ఒక చరిత్ర ఉంది, అందరూ ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. మొట్టమొదటిసారిగా మన ప్రియతమ నాయకుడు నందమూరి తారక రామారావు గారు 30 రూపాయలతో ప్రారంభించారు 85-86లో. నేను వస్తానే దాన్ని 75 రూపాయలు చేశాను 96-97లో. మళ్ళీ 2014కి వస్తే
అది 200 ఉండేది. 200 నుంచి 2000 రూపాయలు చేసిన ఘనత తెలుగుదేశం పార్టీది 5 సంవత్సరాల్లో. మళ్ళా వచ్చిన ప్రభుత్వం 250, మళ్ళా అప్పుడప్పుడు ఒక 250, కడాన ఇంటికి పోయేటప్పుడు 3000 రూపాయలు చేసి ఇంటికి పోయారు. నేను వస్తానే ఒకే మాట హామీ ఇచ్చాను, మీకు మీ అందరికీ 3000 4000 చేస్తాను, వికలాంగులది 3000 6000 రూపాయలు చేస్తాను. ఎవరైనా మరీ ఇంట్లో నడవలేకుండా బెడ్ మీదనే ఏం చదువుతున్నామా 7th క్లాస్. అదిగో తరలి వస్తున్నారు. రేవంత్ రెడ్డి అబద్దాల హామీలు ఇస్తే నమ్మి ప్రజలు ఓట్లు వేశారు. మోసానికి దగాకు మారుపేరు రేవంత్. రాహుల్ గాంధీని కూడా బోల్తా కొట్టించారు. 2018లో కూడా కాంగ్రెస్ 2 లక్షల రుణమాఫీ చేస్తా అన్నారు. ఆనాడే సాధ్యం కాదు అని చెప్పిన మోసపు మాటలు అని చెప్పిన కేసీఆర్ కూడా అలవికాని హామీ ఇచ్చారు. అడ్రస్ లేకుండా పోయారు. రుణమాఫీ చేస్తా అంటే రేవంత్ను నమ్మి రైతులు ఓట్లు వేశారు. కేసీఆర్ను ఓడించాలని ప్రజలు, విద్యార్థులు, ప్రజాస్వామిక వాదులు కాంగ్రెస్ కు ఓటు వేశారు. 6 గ్యారంటీలో ఒక ఉచిత బస్సు తప్ప ఏమీ అమలు కాలేదు. 17,900 కోట్ల రుణమాఫీ చేశామని సీఎం కార్యాలయం ప్రకటించింది తప్ప ఎక్కడా లెక్కలు చెప్పలేదు. దమ్ముంటే ఎంత అయిందో లెక్కలతో సహా ప్రజా పోర్టల్లో పెట్టాలని డిమాండ్ చేస్తున్న బీజేపీ మోదీ గారి మాట ఇస్తే తప్పరు. ఎరువుల కోసం లైన్లు కట్టే దౌర్భాగ్య స్థితి లేకుండా కాంగ్రెస్ మూసేసిన రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని 6,300 కోట్లతో ప్రారంభించి తెలంగాణలో ఎరువుల కొరత లేకుండా చేసిన మహానేడు మోదీ. రెండింటి కోసం రేవంత్ ఇదంతా చేస్తున్నాడు. బిల్డర్ల దగ్గర డబ్బులు వసూలు చేసి హైకమాండ్ కి డబ్బులు పంపడానికి, మూసి ప్రక్షాళన కాదు 1,50,000 కోట్లలో వచ్చే కమిషన్ కోసం. దమ్ముంటే రుణమాఫీ చేయి, రైతు బంధు ఇవ్వు, దమ్ముంటే 6 గ్యారంటీలు అమలు చేయి, కానీ ఇలా పేదల ఉసిరు పోసుకోవద్దన్నారు. రేవంత్ రెడ్డి కూడా ప్రజాక్షేత్రంలో భంగపాటు తప్పదని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. ఇవాళ వ్యవసాయంలో రైతులంతా కూడా ఇంకా ఏమని ఎదురు చూస్తున్నారు? ఇగ ఇస్తారో, అగ ఇస్తారో, రేపొస్తుందో మాపొస్తో అని చెప్పి ఎదురు చూస్తున్నారు. నేను రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా, బేషరతుగా బ్యాంకులలో వాళ్ళకు 3 లక్షలనయా 4 లక్షలనయా నీకు అక్కర్లేని సబ్జెక్టు, నీవిచ్చే 2 లక్షల రూపాయలు వాళ్ళ అకౌంట్లలో ఎవరి అకౌంట్ లో వాళ్ళకి ఇవ్వాలి తప్ప ఇవాళ తల్లికి కొడుక్కి సేమ్ కార్డు ఉంటే ఇద్దరిని కలపొద్దని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. గత 9 నెలల్లో ఈ రాష్ట్రంలో అరాచక ప్రభుత్వం నడుస్తా ఉన్నది. ఇచ్చిన హామీలు నెరవేరుస్తలేదని, ఇచ్చిన హామీలు పూర్తిగా తుంగలు దొక్కిందని ఎప్పటికప్పుడు పోరాటం చేస్తున్న సంగతి మీకు తెలుసు. నేను ఒకటి అడుగుతా ఉన్నాను, 9 నెలల్లో అన్ని వర్గాల ప్రజల్ని విస్మరించి అన్ని వర్గాల ప్రజల్ని మోసం చేసినటువంటి కేసీఆర్ కూతురు కవిత మంగళవారం ఆసుపత్రిలో చేరారు. కొంతకాలంగా కవిత పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారని, వైద్య పరీక్షల కోసం ఆసుపత్రిలో చేరారని పార్టీ వర్గాలు తెలిపాయి. నగరంలోని ఒక ప్రముఖ ఆసుపత్రికి కవిత వెళ్లారు. కవిత ఆసుపత్రిలోకి వెళ్తున్న వీడియో ఒకటి బయటకు వచ్చింది. కాగా సాయంత్రం వరకు వైద్యులు ఆమెకు వివిధ పరీక్షలు చేయనున్నట్లు సమాచారం. ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కామ్ కేసులో కవిత ఇటీవల వరకు తిహార్ జైల్లో గడిపిన విషయం తెలిసిందే. అప్పటి నుండే కవితను అనారోగ్య సమస్యలు చుట్టుముట్టాయని, జైల్లోనూ ఆమె చికిత్స తీసుకున్నారని బీఆర్ఎస్ వర్గాలు తెలిపాయి. కోర్టు సూచనతో జైలు అధికారులు కవితను ఎయిమ్స్ కు తీసుకెళ్లి చికిత్స చేయించారు. కాగా ఎమ్మెల్సీ కవిత గైనిక్ సమస్యలు, జ్వరంతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ప్రాజెక్టును కాంగ్రెస్ రిజర్వ్ బ్యాంకుల వాడుకోవాలని సూచిస్తోందని తెలిపారు. నమామి గంగే ప్రాజెక్టు 40,000 కోట్లు అయితే మూసీ ప్రాజెక్టు కోసం 1,50,000 కోట్లు అవసరమా అని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. తెలంగాణ భవన్లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అసలు ఈ ప్రాజెక్టులో కుంభకోణం కాక మరేమిటని నిలదీశారు. మీ విలాసాలకు 1,50,000 కోట్లు ఖర్చు చేయడం అవసరమా అని నిలదీశారు. ప్రజల సొమ్ము మీ జాగిర్లా ఖర్చు చేయడం ఏంటన్నారు. మూసీ బాధితుల ఆక్రందనలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలకు వినబడడం లేదా అని ప్రశ్నించారు. ప్రజలకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని, న్యాయం కోసం సుప్రీంకోర్టును కూడా ఆశ్రయిస్తామని భరోసా ఇచ్చారు. పేదల ఇల్లు కూల్చమని ఇందిరమ్మ చెప్పిందా, సోనియమ్మ చెప్పిందా అంటూ ధ్వజమెత్తారు. వరదలు వస్తే ఆనాటి అప్పటి చాలా పెద్ద ఇంజనీర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారిని అప్పటి నిజాం ప్రభుత్వం పిలిచి, మూసీకి వరదలు వచ్చినాయి, భవిష్యత్తులో రాకుండా ఉండాలంటే ఏం చేయాలి చెప్పండి అంటే 2 చెరువులు ప్లాన్ చేసినారు పైన, ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్. ఎందుకు? ఆ 2 చెరువులలో ఎక్కువ నీళ్ళు వస్తే అక్కడే నిల్వ ఉంచి
దాదాపు 7.5 టీఎంసీల నీళ్లు. 7.5 టీఎంసీలు అంటే ఒక హుసేన్ సాగర్ 1 టీఎంసీ. మీకు ఐడియా కోసం చెప్తున్నా. హుసేన్ సాగర్ మొత్తం కెపాసిటీ 1 టీఎంసీ. 2 చెరువులు ఆనాడు విశ్వేశ్వరయ్య గారు కట్టినారు 1920వ సంవత్సరంలో. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి. మాకు ఒకటే ఆదేశం ఇచ్చినారు కేసీఆర్ గారు. కావాలంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి లాగా కేసీఆర్ కూడా ఆలోచించుంటే ఆ మొత్తం లోతట్టు ప్రాంతాల్లో ఎఫ్టీఎల్లో బఫర్లో ఉన్న వాళ్ళందరినీ తీసేయండి, ఎత్తేయండి అని ఆయన కూడా ఆనాడు చెప్పుండొచ్చు. కానీ కేసీఆర్ గారు చెప్పింది ఒకటే ఒక్క మాట ఆ రోజు మా అందరికీ కూడా. ఆయన ఏం చెప్పినారు కేసీఆర్ అంటే, ముందు ఎవరైనా అక్కడ ఇబ్బంది పడుతున్న వాళ్ళు, నీళ్లు ఇళ్లలో ఉన్న వాళ్ళు ఉంటే ముందు వాళ్లకు మాత్రం వాళ్ళకి కన్విన్స్ చేయండి, మీ ప్రాణాలకు ప్రమాదం అని చెప్పండి తప్ప ఎవరిని ఇబ్బంది పెట్టకండి, ఎవరి ఇల్లు కూల్చకండి. ఏమన్నా ఉంటే MFL అంటారు, మాక్సిమం ఫ్లడ్ లెవెల్, అది మాత్రం మార్కింగ్ చేసి పెట్టండి, అంతవరకే ఉంచండి అని చెప్పినారు. ఇప్పుడు నేను ఇక్కడ వింటున్నా, ఇంతమంది మీరు మాట్లాడుతూ ఉన్నారు. ఆ తమ్ముడు ఎయిర్పోర్ట్ లో పనిచేసినా అని చెప్తా ఉన్నా. ఆ తమ్ముడు పేరేమో నాకు తెలియదు కానీ పేరు మర్చిపోయాను. శ్రీనాథ్. కర్ణాటకలో జరిగిన వాల్మీకి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఫిషరీస్ డిపార్ట్మెంట్ మాజీ డిప్యూటీ డైరెక్టర్ మహిపాల్ గత 30 ఏళ్ల పైగా శాఖలో పనిచేసిన మహిపాల్ కాంగ్రెస్ లో చేరడంతో పార్టీ మరింత బలపడుతోందని ఫిషర్మెన్ కాంగ్రెస్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ అన్నారు. నిత్యావసర వస్తువుల ధరల్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అదుపు చేయాలని డిమాండ్ చేస్తూ విశాఖ జిల్లా మదిలపల్లం జంక్షన్లో సిపిఎం నాయకులు నిరసన ప్రదర్శనకి దిగారు. గత 20 రోజులుగా నిత్యావసర వస్తువుల ధరలు భారీగా పేదవాడికి భారంగా మారుతున్నాయని సిపిఎం నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బ్లాక్ మార్కెట్లో ఎక్కువ అవడం వల్ల నిత్యావసర సరుకులకు ధరలు అధికంగా పెరుగుతున్నాయని తెలిపారు. తక్షణమే బ్లాక్ మార్కెట్లను అరికట్టే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నిత్యావసర ధరల్ని అదుపు చేయాల్సిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దళారీల దోపిడీకి సహకరిస్తూ ఉన్నాయని సిపిఎం నాయకులు మండిపడ్డారు. పెరిగే ధరలకు హత్య లేదా? పెరిగే ధరలకు హత్య లేదా? ప్రజల మీద నిత్యావసర ధరలు భారీగా పెంచి భారాలు అనేది వేసింది. గత జూన్ నెల, జూలై నెలలో చూసుకున్న దానికంటే ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం సుంకం ధర 20% పెంచి వంట నూనె లీటర్ ధర మీద 40 రూపాయలు అనేది పెంచింది. ఒక వంట నూనె కాదు, బియ్యం గాని, కందిపప్పు, మినపప్పు, ఆయిల్, అలాగే వంట గ్యాస్ ధరలు గాని ఇతర నిత్యావసర ధరలన్నిటి మీద కూడా భారీగా ధరలు అనేది పెంచింది. ఈరోజు ధరలు పెంచాల్సినటువంటి అవసరం లేకపోయినప్పటికీ కూడా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి యుద్ధాలకు కారణం చెప్పి ఈ ధరలు అనేవి పెంచుతా ఉన్నారు. ఈ రోజు బ్లాక్ మార్కెట్ ని మరింత మార్కెట్ వ్యాపారస్తులకి లాభాలు వచ్చే విధంగా ఈ ధరలు అనేది ఉన్నాయి. ఈ ధరలు అదుపు చేయాలని చెప్పి సిపిఎం పార్టీగా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ప్రజల యొక్క ఆదాయాలు మాత్రం తగ్గిపోతున్నాయి, కార్మికుల జీతాలు మాత్రం పెంచడం లేదు. ప్రజల ఆదాయాలు పెంచకుండా, కార్మికుల జీతాలు పెంచకుండా ఈ రోజు ప్రజల మీద నిత్యావసర ధరలు పెంచడం అనేది సరైనటువంటిది కాదని చెప్పి మేము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి హెచ్చరిస్తా ఉన్నాం. ఈ రోజు ధరలు మేము అధికారంలోకి వస్తే ధరలు తగ్గిస్తామని చెప్పారు. కానీ ఈరోజు చూసినట్టయితే అన్ని నిత్యావసర ధరలు కూడా విపరీతంగా పెంచుతున్నారు. ఈ రోజు పత్రికల్లో వచ్చింది కరెంటు ఛార్జీలు 8,000 కోట్ల రూపాయలు భారం పెంచబోతున్నట్టుగా. మరి ఈ ధరలు అనేది పెంచినట్టయితే సామాన్య పేద మధ్యతరగతి ప్రజల మీద విపరీతంగా ధరలు పెరుగుతాయి. కాబట్టి పెంచినటువంటి నిత్యావసర ధరల్ని అదుపు చేయాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈరోజు మద్యం ధరల మీద మీరు తగ్గించారు, మద్యం ధరలు తగ్గించినట్టుగానే ఈరోజు నిత్యావసర ధరలన్నింటి కూడా అదుపు చేయాలని చెప్పి బ్లాక్ మార్కెట్ లో ధరలు ఏవైతే ఉన్నాయో వాటిని అరికట్టాలని చెప్పి సిపిఎం పార్టీగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. నా పేరు వి కృష్ణారావు, మదిలపాలెం సిపిఎం జోన్ కార్యదర్శి. నూతన మద్యం పాలసీని రద్దు చేయాలని కోరుతూ విశాఖలో మహిళా సంఘాల ఐక్యవేదిక ధర్నా చేపట్టింది. జీవీఎంసీ వద్ద ధర్నాకు దిగిన ఐక్యవేదిక సభ్యులు మద్యం పాలసీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మద్యం పాడం వల్ల కుటుంబ వ్యవస్థ చిన్నాభిన్నం అవుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. అన్ని అనార్థకాలు కారణమైన మద్యాన్ని నిషేధించకపోగా మరింత ఎక్కువ ఆదాయం వచ్చేలా దుకాణాలు పెంచడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో మద్యం షాపులు పెంచడం, ప్రైవేటు వ్యక్తులకు లైసెన్సులు ఇవ్వడం, లైసెన్స్ ఫీజుల ద్వారా ప్రభుత్వానికి 2,000 కోట్ల ఆదాయం వస్తుందని, మద్యమే ప్రధాన ఆదాయవనరుగా భావిస్తూ పేదల జీవితాల్లో ప్రభుత్వం మరింత చీకటి నింపుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వమే మద్యం దుకాణాలు నడపాలని, ఉదయం 11 గంటల నుండి రాత్రి 8 గంటల వరకే షాపులకు అనుమతి ఇవ్వాలని సూచించారు.
ఒంగోలు తలపైకెత్తండి. మాటలు చెప్పడే కాబట్టి చేతలేమీ లేవని చెప్పేసి తెలియజేస్తా ఉన్నారు. గత ప్రభుత్వం 20% రేషన్ తగ్గిస్తానని చెప్పాడు. కానీ గవర్నమెంట్ మొత్తం దువాలా తీసేసి మద్యాన్ని ఆదాయ వనరుగానే చూస్తాం, 2000 కోట్ల రూపాయలు లాభం రావాలి, లైసెన్స్ పెడతామని చెప్పేసి చెప్తున్నారు. కాబట్టి మహిళలకు ఇప్పుడే మేము ప్రోగ్రాం చేసాం. ఇంకా మహిళలు ఇప్పటికే నేరాలు ఘోరాల్లో మొదటిసారి ఆంధ్రప్రదేశ్. కాబట్టి ఇప్పుడు ఊరి కూడా వేసేసుకునే పరిస్థితి వచ్చింది. కనుక మద్యాన్ని ఆదాయ వనరుగా చూసే ధోరణి రూపుమాపాలని చెప్పేసి తెలియజేస్తూ ఈ రోజు ఈ ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది. అక్టోబర్ 15 లోపు న్యూ ఎక్సైజ్ పాలసీ విధానాన్ని రద్దు చేయాలి, ప్రైవేటు సంస్థలకు ఇవ్వద్దు. అలాగే గవర్నమెంట్ నిర్వహిస్తే కనుక డ్రై డే అట్లాగే సెలవులప్పుడు పండుగలప్పుడు ఇవ్వరు. కనుక న్యూ ఎక్సైజ్ పాలసీ విధానాన్ని రూపొందించే ధోరణిని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఈ రోజు మహిళల మీద జరిగే నేరాల్లో అగ్రస్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉండాలంటే కారణం మద్యం అమ్మకాలు, మద్యం యొక్క దొడ్డిదారిని అమ్మడం వల్లే. కనుక దీన్ని ఆదాయ వనరుగా చూడొద్దని చెప్పదలుచుకున్నాం. ఆ రకంగా ఈ రోజు ఈ ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది. ఈ రోజు గంజాయి మీద ఉక్కుపాదం మోపడం కాదు, జస్టిస్ వర్మ కమిషన్ సిఫార్సు చెప్పినట్టు గంజాయి గాని మాదక ద్రవ్యాలు గాని అలాగే మద్యం మహిళల మీద దాడులు కీలకం అవుతుందని చెప్పేసి చెప్పారు. కాబట్టి దీన్ని ఒక్కసారి మీరు గమనించండి. సనాతన ధర్మం కోసం మాట్లాడటం కాదు, మహిళల్ని అత్యాచారాలు గురి చేయడం మీ పద్ధతి అని చెప్పేసి ప్రశ్నిస్తా ఉన్నాం. కాబట్టి నేరాన్ని రూపు మాపాలంటే మూలాల్లోకి వెళ్ళాలి, మద్యం నిషేధించాలి, డ్రగ్స్ నిషేధించాలి, మాదక ద్రవ్యాలు నిషేధించాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం పట్టణం మెప్మా డ్వాక్రా సంఘాల రీసోర్స్ పర్సన్స్ చేతివాటం సుమారు 1 కోటి రూపాయల అవకతవకలు. మెప్మా కోఆర్డినేటర్ మాట్ల సత్యనారాయణపై రీసోర్స్ పర్సన్ ఆర్పీల భర్తలు వారి తాలూకా మనుషులు 2వ వార్డులోని అంబేద్కర్ భవనంలో జరిగిన గవర్నింగ్ బాడీ సమావేశానికి వెళ్లిన తనపై దాడికి పాల్పడ్డారని, దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డ సత్యనారాయణ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. సీఓ సత్యనారాయణ మాట్లాడారు. డ్వాక్రా సంఘాల నుండి రుణాల చెల్లింపు సకాలంలో జరగకపోవడంతో బ్యాంకు అధికారులు తమ దృష్టికి తీసుకురావడంతో ఈ అవినీతి వెలుగులోకి వచ్చిందని ఆయన తెలిపారు. డ్వాక్రా సంఘాల పోకిరి సంతకాలతో 18 లక్షల సభ్యుల పోకిరి సంతకాలతో 18 లక్షలపై చిలుకు సొమ్మును ఆర్పీలు దుర్గా భవని లక్ష్మీలు బ్యాంకు ఫీల్డ్ ఆఫీసర్ మాధవి సహకారంతో బ్యాంకు నుండి డ్రా చేసి స్వాహా చేశారని, వీటికి సంబంధించిన పూర్తి ఆధారాలు సీఓ సత్యనారాయణ దగ్గర ఉన్నాయని ఆయన అన్నారు. తనపై జరిగిన దాడిపై పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు ఈవో సత్యనారాయణ తెలిపారు. ఏంటంటే కొంత బ్యాంక్ మేనేజర్స్ దగ్గర కొన్ని రిపోర్ట్స్ ఇవ్వటం జరిగింది. నాకు ఏంటనే రిపోర్ట్స్ ఎంక్వైరీ చేస్తే ఆర్పీలు ఒక్కొక్కరు గ్రూపులో నుంచి గ్రూపు సభ్యులకి డిఫాల్ట్ అయిపోయిన గ్రూపులో వాళ్ళు లేకపోయినా వాళ్ళు రాకపోయినా వీళ్ళొక్క బంధువుల్ని వీళ్ళొక్క దొరుకున్న వాళ్ళని 4G సంతకాలు ఆర్పీలు పెట్టేసి 20 లక్షలు విత్డ్రా చేసేసారండి. ఇందులో చాలా పెద్ద కుంభకోణం ఉంది. ఇది బ్యాంకులో ఉన్న ఎంప్లాయీస్ కూడా దీనికి సహకరించడం వల్ల ఆ అమౌంట్ విత్డ్రా సహాతో బయటకు వచ్చింది. ఆ విత్డ్రాలు కూడా నేను గ్యాదర్ చేయడం జరిగింది. యాక్చువల్గా సంఘ సభ్యులకు ప్రతి సభ్యులకి అకౌంట్ పే చేయాలి, కానీ ఇక్కడ ఆ విధమైన ఏమీ జరగలేదు. ఓన్లీ వీళ్ళ ఆర్పీకి సంబంధించిన చుట్టాలు బంధువులతో విత్డ్రా చేసేసి వీళ్ళే పనిచేసుకుని అది కట్టడం మానేయడం జరిగింది. ఈ విషయం డిఫాల్ట్ అవడం వల్ల రికవరీ కోసం బ్యాంక్ అయినా రికవరీ కోసం ఈ గ్రూపులు ఎంక్వైరీ చేస్తే ఇలాగ ఇవన్నీ బయటపడటంతో యాజ్ కమ్యూనిటీ ఆర్గకి పిలిచి సార్ ఆయన చూపించడం వల్ల అందులో ఉన్న వాళ్ళు పిలిచి ఏంటిది అని అంటే మొత్తం ఆర్పీల వ్యవస్థ అంతలో అందుకు ఇదే తంతులు మొత్తం జరుగుతుంది. ఇంకా కొన్ని వార్డులు ఉన్నాయి. ఈ మొత్తం కుంభకోణం 1.5 కోటి వరకు నా అంచనా. ఈ ఇల్లే విత్డ్రా చేసి గ్రూప్ చెప్పారు. ఈ విధంగా ఇంకోసారి తీర్థం మాత్రం చంపేస్తాను, రోడ్డు మీద తిరగనవుతాం కూడా చెప్పడం జరిగింది. నాకు రక్షణ కల్పించాలి, నా ఉద్యోగం నాకు సపోర్ట్గా ఉంటాయి కూడా నేను ఇంకా కూడా ఇలాంటివన్నీ కూడా మీ ముందు నేను పెడతాను ఆధారాలతోటే.
గోదావరి జిల్లా మొగల్తూరు మండలం రాజుగారితోట గ్రామం హైవే పక్కన ఉన్న మామిడి తోట వద్ద రాపాక చంద్రారావు అనే వ్యక్తిని కొట్టి 2 లక్షల నగదు ఎత్తుకెళ్లారు దుండగులు. విదేశీ కరెన్సీ నోట్లు తమ వద్ద ఉన్నాయని వాటిని విక్రయిస్తామని తూర్పు గోదావరి జిల్లా సకినేటిపల్లికి చెందిన రాపాక చంద్రరావును మొగల్తూరు హైవే వద్దకు రప్పించి దాడికి పాల్పడి గాయపరిచి నగదు ఎత్తుకెళ్లిన దుండగులు. ఇదే హైవేపై గతంలోని ఇలాంటి సంఘటన జరిగాయి. కేసు నమోదు చేసి విచారణ వేగవంతం చేశారు పోలీసు అధికారులు. ఇటీవల కాలంలో నియోజకవర్గంలో భారీగా పెరిగిన దొంగతనాలు, హైవేపై దారి దోపిడీలు చేశారండి. 2 వ్యక్తులు చేసిండి మా దగ్గర దుబాయ్ డబ్బులు ఉన్నాయి, ఖత్తర్ డబ్బులు ఉన్నాయి, నువ్వు 2 లక్షలు పట్టుకునిరా, టోల్ గేట్ అవతల రాజుగారి తోటగారికి పట్టురా అని చేశారండి. చేసిన తర్వాత అది నేను నిజమనుకుని నేను నమ్మాను సార్. అది నమ్మండి వాళ్ళు రమ్మన్న చోటుకి నేను వెళ్ళేసరికి సార్ అక్కడ నన్ను ఉంగమెట్టి కొట్టేసి మొఖమంతా గుద్దేసండి. చెప్పుడు గుద్దులు తల మీద ఇవన్నీ కొట్టేసండి. నా 2 లక్షల రూపాయలు పట్టుకుని వెళ్ళిపోరండి. 3 కుర్రోళ్ళు అండి బండి మీద వచ్చారు. రాజుగారి తోటలో అంటే తోట మామిడి చెట్ల తోటలండి, అక్కడ మనుషులు ఎవరు ఉండరు. నేను అక్కడికి రానన్నాను కూడానండి. పర్వాలేదు రా, మా నాన్నగారికి బాగోలేదు, మేము అక్కడ కట్టుకొచ్చాం రా అంటే వెళ్ళానండి. కొట్టేసి నన్ను మొత్తం ఇలా పొడి చేసండి. ఇవన్నీ పొద్దున్న నుంచి కూడా ఇంకా గవర్నమెంట్ హాస్పిటల్లో అప్పుడు 24 గంటల నుంచి ఇక్కడే ఉన్నాను సార్. నాకు ఊపిరి కూడా అందలేని మధ్యాహ్నం సిలిండర్లు ఆక్సిజన్ అవి పెట్టారు సార్. అలా చేసి 2 లక్షలు కొట్టుకుపోతే నేను వెంటనే రక్తాలు కారిపోతుంటండి మొగల్తూరు పోలీస్ స్టేషన్కి వెళ్ళానండి. వెళ్ళేసరికి అక్కడ ఎస్ఐ గారు ఉన్నారు. ఎస్ఐ గారికి వెళ్ళేలా జరిగింది సార్. వాళ్ళ ఫోన్ నెంబర్ ఇది, నేను ఎందుకైనా మంచిదని వాళ్ళు వాయిస్ రికార్డింగ్ కూడా చేశానండి. వాళ్ళు నిన్న నైట్ 6:30 చేసింది. చేసేసరికి అవన్నీ ఎస్ఐ గారికి వినిపించానండి. ఎస్ఐ గారు యాక్షన్ తీసుకెళ్ళి వాళ్ళని పట్టుకున్నారండి. పట్టుకుని తీసుకొచ్చి బంధించారు, స్టేషన్లో పెట్టారు సార్. నన్ను అయితే ఇవాళ ఉదయం నుంచి కూడా ఇంక ఈ హాస్పిటల్లోనే ఉన్నానండి. తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదు. తల దిమ్మ వచ్చేసండి, మొహం పోయి నరాలు కూడా లాగేసినాయండి. మొత్తం నరాలు ఈ పక్క నుంచి లాగేసినాయండి. జరిగింది అది సార్. స్టీల్ ప్లాంట్ వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. 4000 మంది కాంట్రాక్టు కార్మికుల్ని తొలగించడాన్ని నిరసిస్తూ వేలాది మంది ఆందోళనకు దిగారు. ఈడీ వర్క్స్ కార్యాలయాన్ని ముట్టడించి అద్దాలను ధ్వంసం చేశారు. దీంతో సిఐఎస్ఎఫ్ బలగాలు, పోలీసులు అక్కడికి చేరుకుని ఈ పరిస్థితి అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో బతుకమ్మ పండుగ వేడుకలను ముందస్తుగా ఘనంగా నిర్వహించారు. వేడుకల్లో స్థానిక ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఝాన్సీ రెడ్డి పాల్గొన్నారు. ప్రకృతిని దేవతగా కొలిచే గొప్ప సంస్కృతి మనదని, తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు బతుకమ్మ పండుగ ప్రతీక అని ఎమ్మెల్యే అన్నారు.